ఈ కథ రాంపూర్ కొండల్లోని కథ. కొన్నేళ్ల క్రితం శ్యామలీ దేవి అనే ఒక ఆమె ఈ బంగళా కట్టించింది. దాని పేరు శ్యామలీ మహల్. శ్యామలీ దేవి చాలా క్రూరమైన వ్యక్తి. రాజేందర్ సింగ్ ఇంకా అతని కొడుకు పేరు రవి సింగ్. మన కొత్త ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుంది. కానీ ఈమెవరు? ఈమె శ్యామలీ దేవి. ఈమె ఈ బంగ్లాని కట్టించింది. ఇక్కడే ఉండేది. ఈమె ఒక వేటగత్తె అని అందరూ చెప్పుకునేవారు. ఈమె చాలా ప్రత్యేకమైనది. కానీ నాన్న, ఇటువంటి విగ్రహాన్ని నేను ఇంతవరకు చూడలేదు. మరి అదే ఆమె గొప్పతనం. సరే, ఇంకా వెళ్దాం. ఈ మహల్ చాలా విశాలంగా ఉంది. డాడీ, ఇవేంటి? భయపడకు. పాతకాలంలో ఇటువంటివి వారికి అలవాటే. డాడీ, ఇటువంటి ఇల్లు మనకు అవసరమా? నువ్వు ఇంకా చిన్నపిల్లోడి కాదు. సరే నాన్న, వెళ్దామా? ఈ కొత్త ఇల్లు చాలా బాగుంది, కానీ నేను ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అసలు ఆమె విగ్రహం అలా ఎందుకుంది? నిజంగానే అలా ఉండేదా? ఆమె విగ్రహం చూసినప్పటి నుంచి అతని మనసు ఏం బాగాలేదు. వాడు ఎంత మర్చిపోదామనుకుంటున్నా అది వాడి కళ్ళ ముందు నుంచి పక్కకు పోతూ ఆమె కానొస్తుంది. ఆడుకుంటున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, తింటున్నప్పుడు, చివరికి ప్రతి రాత్రి నిద్రపోతున్నప్పుడు అతని కళ్ళలో కూడా వచ్చి అతనితో మాట్లాడుతూ ఉండేది. ఆ పిల్లవాడు కళ్ళు గట్టిగా మూసుకొని అలానే నిద్రపోయేవాడు. కానీ శ్యామలాదేవి అలాగే భయంకరమైన చప్పుళ్ళు వినిపించడం మొదలయ్యాయి. కానీ కొంచెం సేపు తర్వాత ఆ పిల్లవాడి మామయ్య లేచాడు. లేచి నీళ్లకు వెళ్తున్నాడు. ఎవరది? ఎవరు? ఈ విగ్రహం ఏమన్నా మాట్లాడుతుందా? లేదు, అంతా మన భ్రమే. అరే, ఈ బంగ్లా అంత మంచిది కాదు. రేపు పొద్దున లేవగానే వెళ్ళిపోదాము. ఏమిటి నువ్వు మాట్లాడేది? వాళ్ళ మామయ్య కూడా వెళ్ళిపోదామనేసరికి వాళ్ళ